అలాగే నిరసనలు చేపడుతున్న పరిస్థితి. ప్రతిరోజు కూడా ప్రజాక్షేత్రంలో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీసీలు. సో ఇదే నేపథ్యంలో ఉప ఎన్నికల పరిస్థితి కూడా కొంత అనుమానంగా కనపడతా ఉంది. దానం నాగేంద్ర, కడియం శ్రీహరి ఇద్దరు కూడా ఇప్పుడు పెండింగ్లో ఉన్న పరిస్థితి. సో స్పీకర్ని వీళ్ళిద్దరూ కూడా స్పీకర్ రాసిన లెటర్కి ఇప్పటివరకు రిప్లై ఇవ్వలేదనేది ఒక చర్చ అయితే, మొన్న రీసెంట్గా మళ్ళీ వీళ్ళిద్దరికీ కూడా స్పీకర్ 4 రోజులు గడువిచ్చి 4 రోజుల్లో ఏదనేది తేల్చాలన్నట్టుగా ఒక డెసిజన్ తీసుకోవాలని స్పీకర్ లెటర్ రాసినట్టుగా తెలుస్తోంది. సో మళ్ళీ స్పీకర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దాని మీద నిన్న కడియం శ్రీహరి స్పీకర్ని కలిసి ఇంకొంత సమయం కావాలని అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఢిల్లీలో ఉన్న దానం నాగేంద్ర కూడా రాగానే స్పీకర్ని కలిసి ఆయన మళ్ళీ టైం అడుగుతారా లేదా రాజీనామా చేయబోతున్నారా అనేది ఒక చర్చనీయాంశం. సో ఇవి రెండు ప్రధానంగా కనపడుతున్న వార్తలు. సో 2 రోజుల్లో ఇక బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% ఇస్తారా లేదా అదే పాత పద్ధతిలో వెళ్ళబోతున్నారా అనేది తేలబోతా ఉంది. సో ఈలోపే హైకోర్టు తీర్పు కూడా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో దాని మీద కూడా 24వ తారీఖు సో దాని మీద కూడా ఒక చర్చ ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒక క్లారిటీ బీసీలకైతే రాబోతా ఉందని చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా కనపడుతున్న వార్తలు కూడా అవే. సో దానం నాగేంద్ర రాజీనామా బాటలో కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కోసమే ఢిల్లీకి, పార్టీ పెద్దలు అంగీకరిస్తే పదవికి రాజీనామా, ఫిరాయింపుపై విచారణ జరిగితే వేటే, అందుకే రాజీనామా యోచనలో నాగేందర్, మళ్ళీ ఖైరతాబాద్ టిక్కెట్ ఇవ్వాలని వినతి, గెలిచొస్తా మంత్రి పదవులు ఇవ్వాలని ప్రతిపాదన, అధిష్టానానికి మరో 3 ప్రతిపాదనలు కూడా, కడియం శ్రీహరి విషయంలో తర్జన భర్జనలు, ఆయనతోనూ రాజీనామా చేయించే యోచన, స్పీకర్ను కలిసి మరింత గడువు కోరిన కడియం శ్రీహరి. సో ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయడమే మంచిదని దానం నాగేంద్ర భావిస్తున్నారా? పార్టీ ఫిరాయింపు పిటిషన్పై విచారణ దాకా వెళ్ళకూడదని అనుకుంటున్నారా? అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొని ఖైరతాబాద్ టిక్కెట్పై హామీ తీసుకునేందుకు ఢిల్లీ వెళ్ళారా? కాంగ్రెస్ పెద్దల అనుమతి ఇవ్వగానే రాజీనామా చేస్తారా? కడియం శ్రీహరి సైతం అదే బాటలో ఉన్నారా అంటే కాంగ్రెస్ వర్గాలు అవుననే అంటున్నారు. ఈ అంశంపై పార్టీలో జోరుగా చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్